పరీక్షించుచున్నాడు. దేవుడట మనల్ని పరీక్షిస్తున్నాడట. ఏం పరీక్షిస్తున్నాడంటే, మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నామో లేదో అని ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడట. పూర్ణ హృదయం అంటే పూర్తిగా, అంటే ఆయనకే ఎక్కువ శాతం, ఆయనకే పూర్తిగా అని అర్థం. తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్య బిడ్డలను ప్రేమించాలి, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. అది పూర్ణ హృదయం అంటాం ప్రేమించడం అంటే. దేవుని కంటే దేన్ని ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది ఎక్కువ ప్రేమ అవుతుంది తప్ప దేవుడి మీద ఎక్కువ ప్రేమ అవ్వదు. లేదా దేవుణ్ణే ఎక్కువ మనం ప్రేమిస్తాము, అది పరిపూర్ణ ప్రేమ అవుతుంది. ఇక్కడ దేవుడు ఏం పరీక్ష పెడుతున్నాడట, మనం ఆయన్ని ఎంత ప్రేమిస్తామో చూస్తున్నాడట, పరీక్షిస్తున్నాడట. అంటే ఎంత ప్రేమ ఉంటే మనం పరలోకం వెళ్తాము? ఇంట్లో బంధువులు చనిపోయారు, ఇంట్లో అన్నదమ్ములో లేకపోతే భర్తో భార్యో లేకపోతే పిల్లలో చనిపోయారు, వాళ్ళ మీద మనకు ప్రేమే ఉంటుంది. అయితే వాళ్ళను దేవుడు తీసుకెళ్ళిపోయాడని వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దేవుణ్ణి మనం వదులుకునే ప్రేమ ఉండాల్సింది కాదు. ఎంత ప్రేమ దేవుడి మీద మనకు ఉంటే పరలోకం చేరతాము అంటే పరిపూర్ణ ప్రేమ. పరిపూర్ణ ప్రేమకు శాతం ఎంత అంటే, ఈ లోకంలో ఈ శరీరం ఆత్మ ఇచ్చింది ఆయనే, సమస్తం ఇచ్చినవాడు ఆయనే. కనుక బంధుమిత్రులు దూరమైనా, ఎవరు ఏది దూరమైనా ఆయన మీద ప్రేమ ఉండాలి. చాలామంది ఇక్కడ కూడా పడిపోతారు. మా ఆయన్ని తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, నా భార్యను తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, ఇలా ఆరోగ్యం పోయిందని కొంతమంది. అంటే మన ప్రేమ ఆరోగ్యం మీద ఎక్కువ ఉందనుకో, ఆ ప్రేమ పరలోకం వెళ్ళలేదు. అది సరిపోదు, పరలోకం వెళ్ళడానికి సరిపోదు, ప్రేమ శాతం సరిపోదు. ఎందుకంటే మనం ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నాం, దేహాన్ని ప్రేమిస్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఈ సమస్యల్లో వచ్చేటటువంటి సమస్యను మనం గెలవగలం. తల్లైనా తండ్రి అయినా బంధువులైనా ఎవరినైనా ఇచ్చింది దేవుడే కదా, ఇచ్చాడు తీసుకున్నాడు అని ఏబులా మనం చెప్పగలిగితే దేవుణ్ణి ప్రేమించే పరిపూర్ణ ప్రేమ. ఆ ప్రేమని ఈ లోకంలో మరణాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దూరం అయ్యేటటువంటి స్థితులు దేవుడి దగ్గర నుంచి దూరం చేయలేవు.